నుంచి ఎంత రోడ్డు నుంచి వచ్చి డ్రైనేజ్ ఏమన్నా పట్టించుకోరు ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోరు ఇంత వచ్చింది ప్రభుత్వం మారింది ఇంత కంపు ఏందన్నా ఇది డ్రైనేజ్ వాటర్ ఏందన్నా ఇది ఇంత మించి ఏముంటుందన్నా ఇంత దారుణం చూడాలేమన్నా ప్రభుత్వం మారినా మనకి ఇదే ఉంటుందా ఎంత ఇది జరుగుతుందన్నా మనకు ఏందన్నా ఇది నెక్స్ట్ వస్తుంది చెప్పాలేమన్నా నంద్యాల నడిబొడ్డన శ్రీనివాస సెంటర్ లో నీళ్లు కాసేపు 5 నిమిషాలు నీళ్లు పడితే చిన్న వేరు లెక్క పారుతుంది. కానీ దీనికి ముత్తుబాటలు ఏం పట్టించుకోకుండా ఎన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది. పట్టించుకొని అంగట్లు ఇవన్నీ వర్షాలు పడితే బండ్లు చేయడానికి కూడా చాలా కష్టం ఉంది. దయచేసి మున్సిపాలిటీ దీనికి బాగా చేయాలని కోరుకుంటున్నాము. వచ్చే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఉన్నా పట్టించుకొని దీనికి పరిష్కారం చేసి నంద్యాలకు రోడ్లు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం మనం కొత్త ప్రభుత్వానికి. నంద్యాల శ్రీనివాస సెంటర్ లో చిన్న వర్షానికి షాపుల ముందర ఈ నీరు పారడం వల్ల షాపులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కాలువలు పోయిన ప్రభుత్వము ఈ కాలువలు తీయక ఈ విధంగా నీళ్లు పైకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వమైనా ఈ కాలువలు పూడిక తీసి నంద్యాల ప్రజలకి అసౌకర్యం లేకుండా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చిన నాయకులైనా ఈ విధంగా ఉన్న ఈ దుస్థితిని పోగొట్టి మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము.